Yes, good afternoon, students. So, ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకోబోతున్నాం. సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటి సి? వాట్ ఈస్ సి? ఏబిసి. ఓకే, ఎగ్జాక్ట్లీ. సికి దేర్ ఇస్ నో మీనింగ్. సి అనే దానికి మీనింగ్ లేదు. ఓకే, దాని బిఫోర్ బి అనే లాంగ్వేజ్ ఉండింది. వాళ్ళు దానికి ఏ ఉద్దేశంతో పెట్టారో మనకి అంటే వాళ్ళు కూడా వేరే బిగ్ రీజన్ అయితే ఏమి ఉండదు. ఓకే, అది ఉంది కాబట్టి నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి సి. అంటే సి లాంగ్వేజ్ డెవలప్ చేసేది వేరు, బి లాంగ్వేజ్ డెవలప్ చేసింది వేరు. ఇంతకుముందు వేరే అసలు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వచ్చిన కొత్తల్లో ఇంతకుముందున్న బి లాంగ్వేజ్ కానీ ఇంకేదైనా లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఒక అప్లికేషన్ తయారు చేయడానికి ఉపయోగంగా లేవన్నమాట. దాంట్లో అన్ని ఫీచర్స్ లేవన్నమాట. అంటే ఏదైనా ఒక డివైస్ తయారు చేయాలి అంటే ఫ్యాక్టరీలో మినిమం టూల్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటార్ బైక్ రిపేర్ చేయాలి అంటే కొన్ని టూల్స్ ఉండాలి కదా. అలానే ఇంకేదైనా ఒక మోటార్ బైక్‌ని తయారు చేయాలి అంటే కొన్ని టూల్స్ ఉండాలి కదా. కొన్ని టూల్స్ అండ్ పార్ట్స్ ఉండాలి కదా. అన్నీ సఫిషియెంట్ ఉంటేనే అది తయారవుతుంది. అలానే సాఫ్ట్‌వేర్ వచ్చి అంటే ఒక 45 ఇయర్స్ బ్యాక్ ఒక 45 ఇయర్స్ బ్యాక్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సాఫ్ట్‌వేర్ ఎందుకు? సాఫ్ట్‌వేర్స్ అసలు ఎందుకు? ఎవరికి అవసరం అవుతాయి? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ బిజినెస్ చూడండి. వరల్డ్ వైడ్ ఐ థింక్ 70-80% జాబ్స్ అన్ని సాఫ్ట్‌వేర్ రిలేటెడే ఉంటాయి నాకు తెలిసి. ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఉంటాయి. రిమైనింగ్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఇన్ని జాబ్స్ ఉన్నాయి? సాఫ్ట్‌వేర్‌లో ఐటీ ఫీల్డ్ ఎవ్రీ ఇయర్ లాక్స్‌లో జాయిన్ చేసుకొని ఉంటారు. న్యూ జాబ్స్ వస్తుంటాయి. అది కూడా ఒక సాలరీస్ ఎక్కువ ఉంటాయి. మిగతా స్టార్టింగ్ 40, 50, 1,00,000 పర్ మంత్. ఇయర్లీ 2-3 క్రోర్స్ వచ్చే ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి. హిస్టరీ చెప్తుంది. రీసెంట్‌గా కూడా తీసుకున్నారు చాలా మందిని. ఎందుకు ఇంత సాలరీస్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్‌వేర్‌లో? ఎందుకు ఇన్ని జాబ్స్ ఎక్కువ ఉంటాయంటే అసలు సాఫ్ట్‌వేర్స్‌లో మనం ఏం చేస్తాం మనం? అసలు కంప్యూటర్స్ ఎందుకు వచ్చినాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. జస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్స్ అనేవి హ్యూమన్స్ చేయలేని పని. చేయలేని పని అంటే ఏం లేదు. కంప్యూటర్‌తో మనం చేయించే పనులన్నీ మనం చేయగలిగినవే. కాకపోతే హ్యూమన్స్‌కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి కష్టాలుంటాయి. ఓకే, వీటితోటి ఆఫీస్‌కెళ్ళి పని చేయాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ సరిగా వర్క్‌లో పెర్ఫార్మన్స్ అనేది ఉండదు. తప్పులు జరుగుతుంటాయి. వాటి వలన కంపెనీకి చాలా లాస్ ఉంటుంది. మనుషులు చేసే తప్పులతో కంపెనీస్‌కి కొన్ని కోట్ల రూపాయల లాస్ వస్తుంటాయి. అందుకని మనిషిలాగా పనిచేసే ఒక మిషన్ అయితే బావుంటుంది అనే ఉద్దేశంతో ఈ కంప్యూటర్ అనే డివైస్‌ని డిజైన్ చేయటం జరిగింది. సైంటిస్ట్‌లకి ఒక ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఈ విధంగా రిసర్చ్ చేసి ఒక కంప్యూటర్‌ని అదంతా పెద్ద హిస్టరీ. వాటితో మనకు పెద్దగా పని లేదు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. అలా కంప్యూటర్‌ని తయారు చేయడం జరిగింది. అంటే మన ప్లేస్‌లో మన ప్లేస్‌లో అంటే మనకి బ్రెయిన్ ఉంటుంది. అది న్యాచురల్‌గా లాజిక్ మీద పనిచేస్తుంటది. లాజిక్‌తో పనిచేస్తుంటది బ్రెయిన్. ఓకే, మనంతట మనం సొంతగా డెసిషన్ తీసుకొని చేయగలుగుతాం ఏదైనా సరే. అలాగా చేసే ఒక మిషన్ ఉంటే బావుంటుందని చెప్పేసి కంప్యూటర్‌ని తయారు చేశారు. బట్ ఈ కంప్యూటర్‌కి ఏందంటే అది సొంతగా చేయలేదది. మనం సొంతంగా చేస్తాం కదా. బట్ మనలాగే పనిచేస్తుంది గానీ కంప్యూటర్. బట్ తనంతట తను చేయలేదు. నిర్ణయం తీసుకొని చేయలేదు. బట్ మనలాగా చేయించొచ్చు దాంతో. కంప్యూటర్ అనే ఒక మిషన్‌తో మనలాగే పని చేయించొచ్చు. ఎప్పుడంటే దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి, దానికి కమాండ్స్ లైక్ ప్రోగ్రామ్స్ ఆర్ సాఫ్ట్‌వేర్స్ దానికి సాఫ్ట్‌వేర్ ఇవ్వాలి. దీంతో ఒక పని చేయించాలి అనుకుంటే, ఆ పని చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ని దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట ఇవన్నీ. అదే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అంటాం. అంటే ఈ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుంది అంటే, మన పనుల్ని ఆటోమేట్ చేయటానికి ఆటోమేట్‌తో పని చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒక పార్ట్ చెప్తాను. బ్యాంక్‌లో అకౌంట్స్ లేదా ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్స్ అది ఆటోమేటిక్ చేస్తుంది. ఎవరు చెప్పరు నువ్వు చెయ్యని. ఎవ్రీ మంతో, ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారో, లేదా 3 మంత్స్‌కి ఒకసారో, లేదా 1 ఇయర్‌కి ఒకసారో చెప్పేస్తారు. అప్పుడు చేసేస్తుంది. ఆటోమేటిక్ చేస్తుంది. ఒకసారి చెప్తే చాలు. ఎవ్రీ టైమ్ చెప్పాలి. అదే చేస్తుంది. ఎలా కాలిక్యులేట్ చేయాలో కూడా చెప్పాలి. ఎంత ఇంట్రెస్ట్ కాలిక్యులేషన్ చెప్పాలి. ఎవరికెంతో చెప్పాలి. కొన్ని కోట్ల అకౌంట్స్ ఉంటాయి కదా ఒక్కొక్క బ్యాంక్‌లో. అన్ని అకౌంట్స్ సేమ్ ఇంట్రెస్ట్‌తో రన్ అవ్వవు.
ఓకే. రకరకాల కేటగరీస్ ఉంటాయి. అవన్నీ ప్రోగ్రామ్ చేసి పెట్టేస్తే ఇంకా దాని పని చేసుకుంటుంది. వీళ్ళ పని వీళ్ళకి కూల్ అనమాట. వీళ్ళ మీద స్ట్రెస్ ఉండదు. ఇంకా అంతా మిషన్సే చూసుకుంటాయి. కానీ ఆటోమేషన్ అనొచ్చు. ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్స్ అయినప్పుడు ఏమేం చేయాలో అవన్నీ ఆటోమేటిక్ మెసేజ్‌లు పంపటం, ఎవరి వాళ్ళకి ఆ అకౌంట్‌లో డ్రా చేయడం, ఈ అకౌంట్‌లో ఎయడం ఇలాంటియన్నీ చేసేస్తూ ఉంటుంది. దాంతోటి చూడండి ఇప్పుడు వండర్స్. ఇప్పుడు బ్యాంకింగ్ అనేది మొబైల్‌లోకొచ్చేసింది. చేతులోకొచ్చింది మొబైల్. బ్యాంక్. బ్యాంక్ అనేది చేతిలోకొచ్చింది. మన చేతిలో నుంచి ఏదైనా చేయొచ్చు. ఏదైనా కొనుక్కోవచ్చు బ్యాంక్ నుంచే. డబ్బులు కట్టేయొచ్చు వాళ్ళకి. అంతా ఇలా ఆటోమేషన్. నెక్స్ట్ సింప్లిఫై చేయటం ఏదైనా వర్క్‌ని. ఏ వర్క్‌నైనా సరే సింపుల్‌గా చేసేస్తుంది. చాలా ఫాస్ట్‌గా. అదే బ్యాంక్ గురించి తీసుకున్నామనుకోండి. 1,00,00,000 అకౌంట్స్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. మనుషులైతే ఎన్ని రోజులు చేస్తారు? మళ్ళీ తప్పులు చేస్తారు, మళ్ళీ కొట్టేస్తారు, మళ్ళీ చేస్తారు. తప్పులు లేకుండా కరెక్ట్ చేసినా కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. నెలలు పట్టొచ్చు. అది ఒకరు కాదు. దాన్ని చాలా సింపుల్‌గా మిడ్‌నైట్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఒక అరగంటలోనో, గంటలోనో చేసి అవతల పడేస్తది. చాలా సింపుల్‌గా. మన వర్క్‌ని సింప్లిఫై చేసి పడేస్తుంది ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ ఆటోమేషన్ ఒకటి అండ్ సింప్లిఫై చేయడం ఒకటైతే, ఇంకొకటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయటం. కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బిజినెస్‌లో గాని ఎక్కడైనా సరే. వాటిని మిషన్‌తో సింపుల్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటికి మనం సాఫ్ట్‌వేర్స్ డెవలప్ చేస్తుంటాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి, ఆటోమేషన్ చేసుకోవడం కోసం, సింప్లిఫై చేయడం కోసం ఇలాంటి అవసరాలకి సాఫ్ట్‌వేర్స్ అనేది అవసరమవుతాయి. ఎవరికి అవసరమవుతాయి? అన్ని ఇండస్ట్రీస్‌కి అవసరమవుతాయి ఈ సాఫ్ట్‌వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ తయారు మీరు చూస్తుంటారు యూట్యూబ్‌లో వాటిలో బాటిల్ తయారు చేస్తుంటారు. మనుషులు బాటిల్స్ తయారు చేస్తే అందరికి సరిపోవు ఆ బాటిల్స్. వాటర్ బాటిల్స్ అనుకుందాం. అదే మిషన్ చేసేస్తుంది. టక 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 చేసి అవతల పడేస్తుంది. కార్లు గూడా. ఇప్పుడు చూడండి రోజుకి 1000 కార్లు అమ్ముడుపోతున్నాయి అనుకోండి. 1000 కార్లు రోజుకి తయారు చేయగలరా? మనుషులు చేయలేరు. అదే మిషన్ అది చేసి అవతల పడేస్తుంది. అండ్ ఫుడ్ నూడిల్స్ తింటారు అందరూ. లేదా లేసులు తింటున్నారు. ఈ లేసులు మనుషులు తయారు చేసేది ఎన్ని రోజులు చేస్తారు? చేయలేరు. ఓకే. ఇలా, ఇలా అన్ని ఇండస్ట్రీస్‌లో అంటే ఆటోమొబైల్స్‌లో కానివ్వండి, ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత డిజైన్ నచ్చకపోతే మళ్ళా కూల్చాలి. పెయింట్ కలర్ నచ్చకపోతే మళ్ళా వేరే పెయింట్ ఏసేయాలి. అలా కాకుండా కంప్యూటర్‌లోనే డిజైన్ జేసి బిల్డింగ్‌ని, కంప్యూటర్‌లోనే పెయింటింగ్‌లేసి, కంప్యూటర్‌లోనే ఇంటీరియర్స్ చేసుకొని, అన్నీ సెట్ చేసుకొని ఓకే అనుకుంటే అప్పుడు సైట్‌కెళ్ళొచ్చనమాట. అప్పుడు మనీ సేవ్ అవుతుంది. టైము సేవ్ అవుతుంది. కన్‌స్ట్రక్షన్. అలా ప్రతి దాంట్లో మెడికల్ సైడ్ ఆల్రెడీ చూసారు. ఆపరేషన్స్ కూడా మిషన్స్ చేస్తున్నాయి. కాంప్లికేటెడ్ ఆపరేషన్స్. 50 ఛాన్స్ ఉండే వాటిని కూడా సక్సెస్ చేస్తున్నాయి 100%. అంటే ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి దాంట్లో కూడా ఈ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈ సాఫ్ట్‌వేర్స్ అనేవి వాడుతున్నారు. ప్రతి దాంట్లో. ఇంటి దగ్గర నుంచి స్పేస్ దాకా. ఇప్పుడు చూడండి ఎక్కడికో సూర్యుడు ఇది చందమామ మీదకో లేదంటే వేరే గ్రహాల మీదకి మనుషుల్ని పంపించడానికి ట్రై చేస్తున్నారు. వేరే మిషన్స్ వెళ్లి మనం ఇక్కడి నుంచి చెప్పినట్టు అక్కడ చేస్తున్నాయి. కారణం ఏందంటే సాఫ్ట్‌వేర్, కంప్యూటర్స్, డిజిటల్ టెక్నాలజీస్ ఇవన్నీ. సో, అందుకని అన్ని ఇండస్ట్రీస్‌కి సాఫ్ట్‌వేర్ అవసరం కాబట్టి, వాళ్ళ కోసం ఐటీ అనే ఒక ఇండస్ట్రీ పనిచేస్తుంది కాబట్టి, ఈ ఐటీలో అన్ని జాబ్స్ ఉంటాయి. అందరికీ అవసరం కాబట్టి. ప్రెజెంట్ అయితే ఇంకా అన్నీ ఆన్‌లైన్‌లోనే. మనం కొనుక్కోవడం అన్నీ ఇంక ఇంట్లో కూర్చొని అన్నీ ఆర్డర్ చేసుకోవడం, ఆన్‌లైన్ షాపింగ్‌లు ఇయన్నీ అయిపోయినాయి కదా! సో, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఇది బాగా రిక్వైర్మెంట్ ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఇంకొక పాయింట్ ఏంటి సాలరీస్ ఎందుకు ఎక్కువుంటాయి? ఒక సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తే ఇప్పుడు వాట్సాపే ఉంది. మీకందరికి తెలుసు వాట్సాప్. మీకోసం వాట్సాప్ మీరు తయారు చేశారనుకుందాం. దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఎంతమందైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కారు అనుకోండి. ఒక కారుని తయారు చేసి కాపీ పేస్ట్ చేయలేరు కదా! అన్ని కార్లు తయారు చేయాల్సిందే. ఇదైతే కాపీ పేస్ట్. దీనికి మెటీరియల్స్ అవసరం లేదు. దానికి మెటీరియల్ అవసరం. అందుకని దాన్ని అమ్మితే వచ్చే ఆదాయాన్ని వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటే సాలరీస్‌కి చాలా తక్కువ ఇవ్వగలుగుతారు. మెటీరియల్ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఐటీలో ఏముండదు. ఒక కంప్యూటరు, దానికి కరెంట్ బిల్లు.
అంతే. మీకు టీలు, కాఫీలు. ఇంకా మిగిలిందేంటి? సాలరీస్. అందుకని ఈ ఇండస్ట్రీలో సాలరీస్ ఎక్కువుంటాయి. ఓకే. పోల్చుకుంటే. మిగతా కంపెనీతో పోల్చుకుంటే మెటీరియల్ కాస్ట్ అలాంటివి ఉండవు కాబట్టి దీనికి సాలరీస్ ఎక్కువుంటాయి. దట్ టూ ఇది బ్రెయిన్ వర్క్. ఇంటెలిజెంట్ వర్క్. అందుకని చెప్పేసి వీళ్ళకి రిస్క్ గూడా ఉంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి. రిస్క్ ఉంది. మిగతా ఇండస్ట్రీలో వాళ్ళకి రిస్క్ లేదు. వీళ్ళకి రిస్క్ ఉంది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. మీరనుకుంటారు, ఏంటిది వైట్ కలర్ జాబ్ జస్ట్ ఏసీల రూమ్‌లో కూర్చొని ఓకే. ఆహ్, హ్మ్, తింటా, వర్క్ చేసుకుంటా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు కదా! వాళ్ళు ప్రాపర్‌గా గనుక వాళ్ళు హెల్త్ మెయింటైన్ చేసుకోలేకపోతే మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 25% మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు నేను. 25% లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. ఓన్లీ బ్రెయిన్‌తో వర్క్ చేస్తారు కాబట్టి. మామూలుగా ఏందంటే 25% బ్రెయిన్ వర్క్, 75% ఫిజికల్ వర్క్ ఉండాలి. రెగ్యులర్ యాక్టివిటీస్‌లో. డైలీ యాక్టివిటీస్‌లో నిద్రపోయేటప్పుడు కాకుండా డైలీ యాక్టివిటీస్‌లో 75% ఫిజికల్, 25% బ్రెయిన్ వర్క్ మాత్రమే చేస్తే లైఫ్ టైమ్ 100% ఉంటుంది. అలా చేయకపోతే రివర్స్ అయితే అప్పుడేమవుతుంది అంటే ఆహ్, స్టామినా తగ్గిపోతుంది. తగ్గిపోయి ప్రాబ్లమ్ అవుతుంది. తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. అంతే. దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటే జిమ్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ లేదా వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ చేస్తూ వర్క్ చేసేటప్పుడు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి రిలాక్స్ అవుతూ, పక్కకెళ్ళి తిరుగుతూ సిస్టమ్ ముందు కాకుండా ఇలాంటివన్నీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఇలా చేస్తే నార్మల్ మిగతా ఇండస్ట్రీ లాగానే ఈ ఇండస్ట్రీలో కూడా పనిచేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇది. అది జనరల్ థింగ్. ఇకపోతే మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కొస్తే దీని గురించి చెప్పే ముందు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పుకోవాలి. కంప్యూటర్ బేసిక్స్ కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను నేను. సో, కొన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. చేద్దాం. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అనంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కోసం. లైక్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్, గేమ్స్ ఇలాంటివన్నీ తయారు చేయడం కోసం మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి మనకి అవసరమవుతాయి. వీటితోనే ప్రెజెంట్ ప్రపంచం అంతా రన్ అవుతుంది. ఈ యాప్స్‌తోనే. డెస్క్‌టాప్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, వెబ్ యాప్స్ కావచ్చు. వీటితోనే ప్రపంచం అంతా పనిచేస్తుంది. అండ్ అందరూ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు. సినిమాలు, గేమ్స్ ఎక్కువగా. ప్రపంచం అంతా దీని మీద రన్ అవుతుంది కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ గూడా ఉంటుంది. ఓకే. సో, ఈ సాఫ్ట్‌వేర్ గురించి చెప్పుకునే ముందు హార్డ్‌వేర్ గురించి అంటే మన మిషన్ గురించి మనం తెలుసుకోవాలి. మన కంప్యూటర్ గురించి మనం తెలుసుకోవాలి. జస్ట్ ఒక 10-15 మినిట్స్. సో, దీని గురించి జస్ట్ మనము ఆహ్, తెలుసుకుందాం. కంప్యూటర్ బేసిక్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే మీరందరూ ఆల్రెడీ ఇనే ఉంటారు. సీపీయూ ఉంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది దేనికైనా సరే సీపీయూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌కైనా, ట్యాబ్‌కైనా, ల్యాప్‌టాప్‌కైనా, డెస్క్‌టాప్‌కైనా దేనికైనా సీపీయూ ఉంటుంది. సీపీయూ అంటే అదొక బాక్స్ కాదది. అదొక యూనిట్ అది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అది ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఎంత సైజ్‌లో అయినా ఉండొచ్చు. ఓకే. కంప్యూటర్‌కి మనం ఏదైనా వర్క్ ఇస్తే ఆ వర్క్ జరిగేది సీపీయూలో. ఓకే. ఆ వర్క్ ఇవ్వడానికి ఇన్‌పుట్ డివైస్ ఉపయోగపడతాయి. ఆ వర్క్ చేసిన తర్వాత ఔట్‌పుట్, ఔట్‌పుట్ డివైస్ ద్వారా ఔట్‌పుట్ ఒస్తాయి. ఓకే. సీపీయూలో మనకి వర్క్ చేయడానికి సీపీయూ అనేది ఒక యూనిట్ కాబట్టి దీంట్లో వర్క్ చేయడానికి ఏఎల్యూ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటారు. ఇదే జస్ట్ లైక్ బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఇది కూడా అలానే పనిచేస్తుంది. అలానే పనిచేస్తుంది. బట్ దీనికి ప్రోగ్రామింగ్ ఐ మీన్ సాఫ్ట్‌వేర్స్ అంటే కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్ మనం ఏమి ఇస్తామో దాని ప్రకారం పనిచేస్తది. ఓకే. ఇది వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా మెమరీ కావాలి. ఎవరైనా సరే ఏ వర్క్ చేయాలి అన్నా సమ్ స్పేస్ కావాలి. కూర్చొని వర్క్ చేయడానికి. సంథింగ్ ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ థింగ్స్‌ని ఉంచడానికి మనకి కంపల్సరీగా సమ్ స్పేస్ కావాలి. ఓకే. అలానే ఈ ఏఎల్యూ కూడా పనిచేయడానికి సమ్ స్పేస్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ మెమరీ యూనిట్. దాన్నే మనం ర్యామ్ అంటాం. ఈ ఏఎల్యూనేమో ప్రాసెసర్ అంటాం. ఏఎల్యూనేమో ప్రాసెసర్ అంటాం. దాన్నే మనము ర్యామ్ అంటాం. ర్యామ్ లేకపోతే సిస్టమ్ పనిచేయదు. కోమాలోకెళ్ళినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. ర్యామ్ ఉండాలి. ఎంతుండాలి అంటే అది నువ్వు నువ్వు చేసే పనిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ర్యామ్ అవసరం ఉంటుంది. ఓకే. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి 2 జీబీ సరిపోతే కొంచెం ఎక్కువ పని చేసే వాళ్ళకి 4 జీబీ. లైక్ ప్రోగ్రామర్స్ మినిమమ్ 4 జీబీ కావాలి ప్రోగ్రామర్స్‌కి. ఓకే. అంతకు మించి ఇంకా చేయాలి అంటే గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్స్ అలా 8 జీబీ, 16 జీబీ అట్లా 32 జీబీ. సర్వర్స్‌కైతే సర్వర్స్ అంటే ఇంక ఎక్కువ మంది పని చేస్తుంది. మామూలు కంప్యూటర్ అంటే పర్సనల్ కంప్యూటర్స్ పీసీస్ అయితే ఒకరి పనే. అదే సర్వర్స్ అయితే అందరి పని చేయాలి. అందుకని దాంట్లో ఇంకా ఎక్కువ ర్యామ్ ఉంటుంది. జీబీల్లో, టీబీల్లో ర్యామ్ ఉంటుంది.
అండ్ ప్రాసెసర్లు కూడా ఎక్కువ ఉంటాయి. నార్మల్ కంప్యూటర్లో అయితే ఒకటే ఉంటుంది ప్రాసెసర్. ర్యామ్ కూడా 4 జీబీ, 8 జీబీ, 16 జీబీ వరకు ఉంటుంది నాకు తెలిసి జనరల్‌గా. 32 జీబీ అనేది రేర్. 16 జీబీ, 8 జీబీ కామన్ ఈ రోజుల్లో. 4 జీబీ అనేది లో అంటాం ఈ రోజుల్లో నౌ-ఎ-డేస్. అండ్ 16 జీబీ అంటే హై ర్యామ్, హై మెమరీ యూజ్ చేస్తున్నారంటే ఏదో మల్టీమీడియా, హై గ్రాఫిక్స్ అంటే ఎక్కువ డేటాతో వర్క్ చేస్తున్నారని అర్థం. వాళ్ళకే ఎక్కువ మెమరీ కావాలి. అంటే ఈ మెమరీ అనేది డిపెండ్స్ ఆన్ ద యూజర్. డిపెండ్స్ ఆన్ ద కంప్యూటర్ కాదు, గుర్తుపెట్టుకోండి. యూజర్‌ని బట్టి ఉంటుందది. చాలా మంది చెప్తారు కంప్యూటర్ ప్రాసెసర్‌ని బట్టని. బట్ దట్ ఈస్ కరెక్ట్, నాట్ కరెక్ట్. సో, యూజర్ చేసే పనిని బట్టే మెమరీ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చిన వర్క్‌కి సంబంధించిన డేటాని స్టోర్ చేయడానికే ర్యామ్‌ని వాడుకుంటుంది తప్ప వేరే దాని గురించి కాదు. ఓకే. మన అవసరానికి మించి ఎక్కువున్నా వేస్ట్, తక్కువ ఉంటే సిస్టమ్ స్లో అవుతుంది ర్యామ్. అండ్ మెయిన్ వర్క్ చేసేది ప్రాసెసరే, నో డౌట్. అండ్ మధ్యలో కంట్రోల్ యూనిట్ ఒకటుంది. అదేంటంటే వీటన్నిటి మధ్య డేటాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఏ డేటా ఎటెళ్ళాలో. జస్ట్ లైక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా. దాన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఓకే. ఇది మనకి కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఇవి. ఇన్‌పుట్ డివైస్ చాలా ఉంటాయి. కీబోర్డ్, మౌస్ ఇలాంటియన్నీ. స్కానర్‌లు, కెమెరాలు, మైక్‌లు ఇయన్నీ ఉంటాయి. ఎందుకంటే 4 రకాల డేటా ఉంది కదా మనకి. ఏంటి టెక్స్ట్ అండ్ ఇమేజ్, ఆడియో, వీడియో. ఈ 4 రకాల డేటాని ఇన్‌పుట్ చేయడానికి వేరే వేరే డివైస్‌లుంటాయి. రకరకాల డివైస్‌లుంటాయి. ఇన్‌పుట్ డివైస్‌లు. ఈ 4 రకాల్లో కూడా మళ్ళా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకని నంబర్ ఆఫ్ ఇన్‌పుట్ డివైస్ ఉంటాయి. వీటితోటి మిషన్ లెవెల్‌లోకి ఆ డేటాని కన్వర్ట్ చేసి సీపీకి పంపిస్తాయన్నమాట డేటా. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ అనుకోండి. టెక్స్ట్‌ని బైనరీ కోడ్‌లోకి మార్చి సీపీకి పంపిస్తుంది. స్కానర్ అనుకోండి. ఇమేజెస్‌ని బైనరీ కోడ్‌లోకి మార్చి సీపీకి పంపిస్తుందన్నమాట. అలా డేటాని మిషన్ లెవెల్‌లో కన్వర్ట్ చేసి సీపీకి ఇన్‌పుట్ చేయడం కోసం ఇన్‌పుట్ డివైస్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. ఇవి సెండ్ చేయవు డేటాని. జస్ట్ కన్వర్ట్ చేస్తాయి. ఇది తీసుకుంటుంది. ఇది కలెక్ట్ చేసుకుంటుంది. వీటి నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. అది. ఓకే. అవుట్‌పుట్ అంటే ప్రాసెస్ చేసే వర్క్‌ని లైవ్‌లో మానిటర్ చేయడానికి మానిటర్స్ ఉంటాయి. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రింట్ ఔట్ తీసుకోవడానికి ప్రింటర్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల అవుట్‌పుట్ డివైస్‌లు కూడా మనకున్నాయి. ఇవి. సో, దీని గురించి ఇంకొంచెం డెప్త్ ఎళ్తే ఇక్కడ చెప్పాను కదా! ఇన్‌పుట్ డివైస్, కీబోర్డ్, స్కానర్స్, మౌస్, జాయ్‌స్టిక్స్, ఓసీఆర్, లైట్ పెన్స్ అని ఇంకా చాలా రకాలుంటాయి ఇన్‌పుట్ డివైస్. అదేవిధంగా అవుట్‌పుట్‌లో కూడా మానిటర్స్, ప్రింటర్స్, ప్లోటర్స్ ఇలా ఉన్నాయి. మానిటర్‌లో కూడా రకాలుంటాయి. మానిటరింగ్ డివైస్, ప్రింటింగ్ డివైస్ అంటే సాఫ్ట్ కాపీ, ఇది హార్డ్ కాపీ. దాంట్లో కటింగ్ డివైస్ ప్లోటర్. సో, ఇలా రకరకాలుంటాయి. మానిటర్‌లో కూడా రకాలుంటాయి. ఇది అవుట్‌పుట్. ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఈ 2 పనిచేసేయి. ఇన్‌పుట్ ఇవ్వటము, అవుట్‌పుట్ తీసుకోవడం అంతే. మెయిన్ వర్క్ అంతా సీపీయూ మీదే ఉంటుంది. సిస్టమ్ పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా దాని మీదే ఉంటుంది. బట్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్‌లో కూడా పెర్ఫార్మన్స్ అవసరం. కొంచెం క్వాలిటీ కోసం. క్వాలిటీ అవుట్‌పుట్ కోసం, క్వాలిటీ ఇన్‌పుట్ ఇలా. ఓకే. ఇక మెయిన్ ఇంకొక బ్లాక్ ఉంది. 3 స్టేజెస్ ఆఫ్ కంప్యూటింగ్. ఇన్‌పుట్, సీపీయూ, అవుట్‌పుటే కాకుండా ఫోర్త్ స్టేజ్ కూడా ఉంది. దట్ ఈస్ ఆప్షనల్. దాంట్లో అది ఎక్స్‌టర్నల్ మెమరీ. ఇక్కడ మెమరీస్‌కొస్తే మెమరీస్ 2 రకాలు. ఇంటర్నల్ మెమరీ, ఎక్స్‌టర్నల్ మెమరీ. ఇంటర్నల్ మెమరీ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాం మనం ర్యామ్. ఇంకోటి కూడా ఉంటుంది ఆఫ్ కోర్స్ రోమ్. అది మనకు అవసరం లేదు. సిస్టమ్‌కి అవసరం. సిస్టమ్‌కి ఎంత అవసరమో తెలుసా రోమ్? ప్రాణం లెక్క. మనకి ప్రాణం ఎలానో సిస్టమ్‌కి రోమ్ ఎలా. అంటే ఈ హార్డ్‌వేర్ పార్ట్స్ అన్నిటిని కమ్యూనికేట్ చేయడానికి, వాటిని యాక్టివేట్ చేయడానికి దీంట్లో పవర్‌ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి పెడతారు. దాన్నే బయాస్ అంటారు. సిస్టమ్ ప్రోగ్రామ్ అంటారు. మనకు ప్రాణం ఎలానో అలా. మన ప్రాణం ఏం చేస్తుంది? మన ప్రాణం అంటే ఏంటి? గాలా? వెలుతురా? ఐ మీన్ దీపమా? లైటా? అవేమి కాదు. సమ్ ప్రోగ్రామ్. అది అన్ని పార్ట్స్‌ని యాక్టివ్‌లో ఉంచి ఒకదానికొకటి మధ్య కమ్యూనికేషన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. అది. ప్రాణం అంటే. అలానే రోమ్‌కి గూడా అలాంటి ప్రోగ్రామ్ ఒకటి కంప్యూటర్‌కి గూడా నాట్ ఓన్లీ కంప్యూటర్, ఎనీ డివైస్. ఏ డివైస్‌కైనా సరే అలాంటి ప్రోగ్రామ్ ఒకటుంటుంది. దాన్నే ఫర్మ్‌వేర్ అంటారు. ఫర్మ్‌వేర్. మీరు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అన్నారు. ఫర్మ్‌వేర్ మధ్యలో ఒకటుంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్డ్‌వేర్‌కి. దాన్నే రోమ్‌లో పెడతారనమాట. అది మనకి సంబంధం లేదది. అది వేరే సెక్షన్. ఓకే. ఇందాక మన సి ప్రోగ్రామ్ ఉంది గదా! ఈ ఫర్మ్‌వేర్స్ డెవలప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సి లాంగ్వేజ్. చిప్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఏమంటారు? చిప్ ప్రోగ్రామ్ అంటారు. చిప్‌లకి ప్రోగ్రామింగ్ చేయడానికి సి నంబర్ 1. ఓకే. అండ్ ర్యామ్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం.
ర్యామ్ ఎందుకు ఉపయోగపడుతుందో. ఓకే. ఓకే. సో ఈ 2 ఇంటర్నల్ అయితే ఫోర్త్ స్టేజ్ అన్నాను కదా! దట్ ఈస్ ఎక్స్‌టర్నల్ ఆర్ సెకండరీ మెమరీ. అది మన డేటాని పర్మనెంట్‌గా స్టోర్ చేయడానికి కంప్యూటర్‌తో మనం క్రియేట్ చేసిన డేటా కావచ్చు, కంప్యూటర్‌తో మన డేటా ప్రాసెస్ చేసిన డేటాను కావచ్చు, ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది అనుకుంటే, పర్మనెంట్‌గా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్‌టర్నల్ మెమరీ ఉంది. అవి ఓల్డెన్ డేస్‌లో అయితే ఫ్లాపీలని, జిప్ డ్రైవ్‌లని ఇలా ఉండేయి. మ్యాగ్నెటిక్ టేప్‌లని ఉండేయి. కానీ ప్రెజెంట్ మనకి హార్డ్ డిస్క్ అండ్ డీవీడీ ఆర్ బ్లూరే బ్లూరే డిస్క్‌లు ఇంగా ఔట్‌డేటెడ్. డీవీడీలు కూడా ఔట్‌డేటెడ్. సీడీలు కూడా ఔట్‌డేటెడ్. ఎవరో రేర్‌గా వాడతారంతే. ఇప్పుడంతా పెన్ డ్రైవ్‌లు. ఓకే. అది. సో వీటిని కొంచెం విజువల్‌గా చూస్తే దిస్ ఈజ్ ర్యామ్ ఫస్ట్‌ది. ఇవి డెస్క్‌టాప్‌ల్లో గాని, ల్యాప్‌టాప్‌ల్లో గాని ర్యామ్స్ ఈ విధంగా ఉంటాయి. మన కంప్యూటర్‌కి సంబంధించి. వేరే వేరే డివైస్‌లో కూడా ర్యామ్స్ ఉంటాయి. లైక్ జిరాక్స్ మెషిన్స్ వాటిల్లో కూడా ర్యామ్స్ ఉంటాయి. అవన్నీ మనకొద్దు. కంప్యూటర్‌కి సంబంధించి వస్తే ల్యాప్‌టాప్‌లో అండ్ డెస్క్‌టాప్స్‌లో ఈ విధంగా ర్యామ్స్ ఉంటాయి. రిమూవబుల్. వి కెన్ రీప్లేస్ అన్నమాట. వి కెన్ అప్‌గ్రేడ్. ర్యామ్ సరిపోలేదు పెంచుకోవచ్చు. లేదా ర్యామ్ పాడైంది మార్చుకోవచ్చు. ఇలా ఉంటాయి. అదే మొబైల్స్ అండ్ ట్యాబ్స్‌లో అయితే ఇవి ఈ ఈ ఈ రిమూవబుల్‌గా ఉండవు. ఈ చిప్ ఉంది గదా! ఈ చిప్‌ని బోర్డ్ మీద అంటించుంటారు ఇదే విధంగా. వాటిని తీయటం కుదరదు. వేటిల్లో మొబైల్స్‌లో గాని, ట్యాబ్స్‌లో గాని. ఇవి ర్యామ్, ఇవి మెమరీ చిప్స్. ఇవన్నీ మనకి మెమరీ ఐసీలనమాట. దాంట్లో డేటా స్టోర్ అవుతుంది. ఓకే. బట్ ఇది టెంపరవరీ మెమరీస్. దీంట్లో ఏది పర్మనెంట్‌గా ఉండదు డేటా వీటిల్లో. దీనికి కరెంట్ ఇవ్వకపోయినా అండ్ క్లియర్ అయిపోతుంది. మనం క్లియర్ చేయాలని క్లియర్ చేసుకోవచ్చు ఈజీగా. టెంపరవరీ మెమరీ. బట్ ఇందాక చెప్పాను కదా! చిప్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ అంతా స్టోర్ చేస్తారు రోమ్‌లో అని. దిస్ ఈస్ రోమ్ చిప్. ఇది పర్మనెంట్ స్టోరేజ్. దీంట్లో ఎంత పర్మనెంట్ అంటే మనం డిలీట్ చేద్దామన్నా డిలీట్ అవ్వదది. అంత పర్మనెంట్‌గా ఉంటది బేసిక్‌గా. ఓకే. దీంట్లో అందుకని మంచి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పెడతారు. దట్ ఇస్ కాల్డ్ ఫర్మ్‌వేర్. దీంట్లో పెడతారు. దీంట్లో పెట్టి దాన్ని సిస్టమ్‌లో ఉంచేస్తారు. మదర్ బోర్డ్‌లో ఉంచేస్తారనమాట. మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది. దాంట్లో పెట్టేస్తారు దీన్ని. ఓకే. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఈ చిప్‌కి డిఫరెన్స్ ఉంది. ఈ చిప్‌లో ఏదైనా స్టోర్ చేస్తే టెంపరవరీ. దీంట్లో ఏదైనా స్టోర్ చేస్తే పర్మనెంట్. ఇది. ఈ రెండిటికి చిప్స్. ఓకే. గుడ్. ఇక హార్డ్ డిస్క్‌లకొస్తే మనము జనరల్‌గా యూజ్ చేసే హార్డ్ డిస్క్‌లు ఇలా ఉంటాయి. ఇది హార్డ్ డిస్క్. అది 3.5 ఉంటాయి, 2.5 ఉంటాయి. సైజుల్లో రకరకాల సైజులుంటాయి. 2.8 కూడా ఉంటది. అది వేరే విషయం. సైజ్ ఫిజికల్ సైజ్ అండ్ మెమరీ సైజెస్ అంటే జీబీల్లో, టీబీల్లో ఉంటాయి. ఓకే. టీబీ అంటే టెరాబైట్స్. దాన్నిటి గురించి కూడా మనం ఒకరోజు డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ దీని డిస్క్ ఉంటుంది. దీని లోపల పైకి ఇలా ఉంటుంది. నేను ఓడదీసి లోపల చూపించాను ఇక్కడ. ఇది ఇలా ఉంటుంది హార్డ్ డిస్క్. సో దీంట్లో వచ్చేసి ఇంటర్నల్‌గా మనకిది డేటా స్టోర్ అయి ఉంటుంది ఈ డిస్క్‌ల్లో. బట్ ఇది సీడీ కాదు. సీడీ లాంటిది డిస్క్ ఉంటుంది. దీంట్లో స్టోర్ ఉంటుంది. హెడ్, రీడింగ్ ఇవంతా డిఫరెంట్ మెకానిజం. మెకానికల్‌గా డేటా రీడ్ అండ్ రైట్స్ జరుగుతాయి. మెకానికల్‌గా. ఈ డిస్క్ తిరగటం వలన డేటా రీడింగ్ అండ్ రైటింగ్ జరుగుతుంటాయి. ఓకే. అది. సో నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ హార్డ్ డిస్క్ ఒకటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్‌డి. సాలిడ్ స్టేట్ డిస్క్ అంటారు దీన్ని. ఓకే. దీనికి రీప్లేస్ అనమాట ఇది. ఇది హైబ్రిడ్ మెమరీ అనమాట ఇది. అంటే ఇది ఈ మెమరీని రెండిటిని ఓకే. ఈ మెమరీని రెండిటిని యూజ్ చేసి తయారు చేసిన హైబ్రిడ్ మెమరీ లైక్ పెన్ డ్రైవ్స్. పెన్ డ్రైవ్ కూడా హైబ్రిడే. పెన్ డ్రైవ్ కావచ్చు, ఎస్‌డి కార్డ్, మైక్రో ఎస్‌డి కార్డ్ కావచ్చు. ఇవన్నీ హైబ్రిడే. ఓకే. దాంతో తయారు చేసిందే ఎస్ఎస్‌డి. ఎందుకు ఎస్ఎస్‌డి వచ్చింది ఫ్యూచర్ అన్నాము అంటే చాలా హై స్పీడ్ డేటా రీడింగ్ అండ్ రైటింగ్. ఇది ఒక ఫైల్ ఓపెన్ చేస్తే రీడింగ్, ఓపెనింగ్ అని వస్తా ఉంటుంది. బట్ ఇది అలా కాదు. నువ్వేదైనా ఫైల్ మీద క్లిక్ చేసావనుకో బటన్ మౌస్ బటన్ వదలంగానే ఓపెన్ అయిపోద్ది. అంత స్పీడ్‌గా డేటాను రీడ్ చేస్తుంది ఎస్ఎస్‌డి. బట్ ఇవి ఎందుకు పూర్తిగా వాడకుండా ఇప్పుడొచ్చే ల్యాప్‌టాప్‌ల్లో ఇదొకటి వాడుతుంటారు. ఇదేమో సాఫ్ట్‌వేర్‌ల కోసం, ఇదేమో డేటా కోసం వాడుతుంటారు. కారణం ఏందంటే ఇంకా దాని టెక్నాలజీని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదింకా 100%. అందుకే దీన్ని యూజ్ చేస్తారు. ఓన్లీ ఫర్ సాఫ్ట్‌వేర్. ఇది డేటా కోసమైతే ఇది. ఓకే. ఎందుకలా అంటే ఇంకొకటి మనకి ఆహ్, హ్మ్. సెక్యూరిటీ. డేటా రికవరీ చేయడానికి మనకి పాసిబిలిటీస్ తక్కువ. డేటా రికవరీ చేయడానికి
పాసిబిలిటీస్ తక్కువ. దేంట్లో? ఓకే. దీంట్లో ఎస్ఎస్డీలో. ఇది డేటా ఏమైనా డిలీట్ అయినా 100% డేటా రికవరీ చేయొచ్చు దీంట్లో. దీంట్లో కొన్ని పాసిబిలిటీస్ తక్కువ. దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఇంపార్టెంట్ డేటా ఓన్లీ సాఫ్ట్‌వేర్ కోసమే దీన్ని వాడుతున్నారు. దీన్ని అదర్ పర్పస్ కూడా అన్నిటికి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఈ విధంగా 2 రకాలుగా వస్తాయి. ఎస్ఎస్డీతో కొంచెం ల్యాప్‌టాప్స్ కాస్ట్‌లీ. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది దీంతో వర్కింగ్. ప్రెజెంట్ 128, 256, 512 జీబీ డేటా వాటితో మనకి ఎస్ఎస్డీలు దొరుకుతున్నాయి ల్యాప్‌టాప్స్‌లో. ప్లస్ ఇది కూడా వస్తాయి. దీంతో ఒక్కదాంతో కూడా ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఈ రెండిటిని యూజ్ చేసి కూడా ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. ఓకే. అది ఎస్ఎస్‌డి హార్డ్ డిస్క్ అనమాట ఇవి. ఇది ఇలా ఉంటుంది. నార్మల్ హార్డ్ డిస్క్ ఇది. ఎస్ఎస్‌డి అయితే ఇలా ఉంటుంది. ఇంటర్నల్‌గా బిగించేస్తాము. దీన్ని ఎక్కడ పెడతాం? దీన్ని కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్. సో ఇక ఇందాక మనం ఏఎల్యూ అన్నాం కదా! ప్రాసెసర్స్ అన్నాం కదా! ఇవి ప్రాసెసర్స్. ఇవన్నీ నేను లేటెస్ట్ ప్రాసెసర్స్ పెట్టాను ఇక్కడ. ఓల్డ్ ఏంటంటే ఇంకా దానికి ముందు ఐ3 ఓన్లీ ఇంటెల్ కంపెనీ పెట్టా. ఎందుకంటే ఇంటెల్ ఈస్ ద బెస్ట్ అనమాట ఇన్ ప్రాసెసర్స్. ఏఎండీ ఉన్నాయి. ఇంకా వేరే అదర్స్ ఉన్నాయి కానీ ఇంటెల్ నంబర్ 1 క్వాలిటీ వైస్. అంటే పెర్ఫార్మన్స్‌లో గాని అండ్ లైఫ్‌లో గాని, లైఫ్ టైమ్‌లో గాని ఈ ప్రాసెసర్ కాలిపోవడం అనేది నేను చూడలేదు. మనమేమి కాల్చకుండా తనంతట తను కాలిపోవడం అనేది, ఈ చిప్ కాలిపోవడం అనేది నేను చూడలేదు ఇంతవరకు. నా ఎక్స్‌పీరియన్స్ ఇంతవరకు అవ్వలేదు దాంతోటి. ఆ విధమైన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. ఐ3 ఉంది. డ్యూయల్ కోర్ ఉంది. కోర్ టు డ్యూయల్ ఉన్నాయి. కోర్ ఎక్స్‌ట్రీమ్‌లు ఇలా దానికి ముందు ఓల్డర్ వెర్షన్స్ ఓన్లీ పెంటియం ప్రాసెస్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి. అవన్నీ ఈ రోజుల్లో నాకు తెలిసి ఈ రోజుల్లో ఎందుకన్నానంటే విండోస్ లేటెస్ట్ వెర్షన్స్ వచ్చినాయి. విండోస్ 11 వచ్చింది. ఓకే. ఇంకా సాఫ్ట్‌వేర్స్ అన్నీ అప్‌డేటెడ్ ఉన్నాయి. ఇవన్నీ పనిచేయాలి అంటే ఆహ్, ఎక్కువ కోడ్ ఉంటుంది వాటికి. ఇవన్నీ పనిచేయాలంటే మినిమమ్ ఐ5 ఉండాలి. ఓకే. ఇక బేసిక్ ఆపరేషన్స్‌కి మిగతావన్నీ వాడుకోవచ్చు. బేసిక్ ఆపరేషన్స్ అంటే ఓన్లీ బ్రౌజింగ్. ఓన్లీ బ్రౌజింగ్. ఓకే. అంతే. ఎక్కువ ట్యాబ్స్ ఓపెన్ చేయకుండా నార్మల్‌గా వర్క్ చేసుకోవచ్చు. బానే ఉంటాయి. ప్రాబ్లమ్ లేదు. కానీ పెర్ఫార్మన్స్ వైస్ బాగా ఉండాలి అంటే ఐ5 నుంచి వాడుకోవచ్చు. ఐ9 అవసరం లేదు మనకి. ఐ5 లేదంటే ఐ7 అంతే. రికమెండెడ్ అనమాట. వేరేవి వాడకూడదని కాదు. బట్ కొంచెం మనకి ఓపికుండాలి. ఓకే. ఓపికుంటే పాత వేరే మోడల్స్ కూడా తక్కువ రేట్‌లో వచ్చేవి 25,000, 30,000లో వచ్చే ల్యాప్‌టాప్స్ కూడా కొనుక్కోవచ్చు. బట్ మనకు ఓపికుంటే. అంటే మనం ఒక వర్క్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి. నాకు కొన్ని సెకండ్స్ వెయిట్ చేసే ఓపిక లేదు అంటే 50,000 పెట్టుకోవాలి. 50,000 నుంచి నీకు ఐ5 50,000 నుంచి 2,00,000 వరకు ఉంటాయి ఈ ప్రాసెస్ తోటి. 20,000 నుంచి 40,000 లోపైతే నువ్వు ఇంతకుముందు చెప్పిన ఐ3 గాని, కోర్ టు డ్యూయల్ కోర్ అంటే పెంటియం ప్రాసెస్ ఇవన్నీ దొరుకుతాయి. ఈ ప్రాసెస్ అన్నమాట. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. దీని సైజ్ చాలా చిన్నదిగా ఉంటుంది చిప్. ఇవే చాలా కాస్ట్‌లీ ఉంటుంది. ఈ ప్రాసెసర్ 2,000 నుంచి దగ్గర దగ్గర ₹1,00,000 వరకు కూడా ఉంటది ఈ ప్రాసెసర్. ఓకే. గుడ్. నెక్స్ట్ ఇది మదర్ బోర్డ్ కంట్రోల్ యూనిట్ అన్నాం కదా! సో దీన్ని మదర్ బోర్డ్ అంటారు. ఎందుకంటే మదర్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. కంప్యూటర్‌కి సంబంధించిన అన్ని కాంపోనెంట్స్ ఇదే మదర్ బోర్డ్ దీనికి కనెక్ట్ చేస్తారు. ఇది ల్యాప్‌టాప్‌కైనా, డెస్క్‌టాప్‌కైనా, మొబైల్స్‌కైనా అన్నిటికి మదర్ బోర్డ్ ఉంటుంది. బట్ కొన్నిట్లో స్మార్ట్‌గా ఉంటుంది. కొన్నిట్లో కొంచెం ఈ డెస్క్‌టాప్ మదర్ బోర్డ్ ఇది పెద్దదిగా ఉంది. ల్యాప్‌టాప్ అయితే ఇంకా చాలా స్లిమ్‌గా ఉంటుంది. మొబైల్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా అల్ట్రా స్లిమ్ ఉంటుంది. దీంట్లో అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రాసెసర్ పెడతాం. ఇక్కడ ర్యామ్ పెడతాం. ఈ 2 కంట్రోలింగ్ చిప్స్. ఈ చిప్ 2 కంట్రోలింగ్ చిప్స్ అన్నిటికి ఉంటాయి. డేటా కంట్రోలింగ్ చిప్స్. ఇందాక చెప్పే కంట్రోల్ యూనిట్ అన్నాను కదా! ఇంకా ఎక్స్‌ట్రా పెరిఫెరల్స్ ఇక బయట నుంచి ఈ పోర్ట్స్ ఇవన్నీ మీకు తెలిసిన పోర్ట్స్ ఇవన్నీ డెస్క్‌టాప్‌కి. ల్యాప్‌టాప్స్ కూడా ఇలాంటి పోర్ట్సే ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ ఇవి ఉండకపోవచ్చు. యూఎస్‌బీ పోర్ట్స్ అలాంటి పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్స్ అంటే ఇన్ అండ్ ఔట్ డేటాని ఇన్ అండ్ ఔట్ చేసే వాటిని పోర్ట్స్ అంటారు. ఇది మదర్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో ఇది కీబోర్డ్ మీకు అందరికి తెలిసిందే. మౌస్ పాయింటింగ్ డివైస్. దీని బదులు టచ్ వచ్చింది. అండ్ టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్. టచ్ ప్యాడ్ అండ్ టచ్ స్క్రీన్ हाँ ఉంది. मैं बारकोड डाले सर, वो बारकोड एंट्री करना बस। ఓకే. ఓకే. సో ఇవి మనకి మానిటర్, ప్రింటర్ అవుట్‌పుట్ డివైస్‌లో. మానిటర్ ప్రోగ్రామర్స్‌కి కొంచెం వైడ్ స్క్రీన్స్ ఉండాలి. ఆఫ్ స్క్రీన్ ప్రోగ్రామింగ్ కోసం, ఆఫ్ స్క్రీన్ అవుట్‌పుట్ కోసం, ఇలా చూడటం కోసం ఇలాంటి మానిటర్స్ దొరుకుతాయి. డబ్బులుంటే కొనుక్కోవచ్చు. ఓకే. ఒక 15,000 నుంచి 20,000 వరకు ఉంటాయి. ఓన్లీ మానిటర్. 15,000లో కొనుక్కోవచ్చు. వైడ్ అండ్ కర్వ్డ్ ఉంటాయి. ఇలా రకరకాల మానిటర్స్ ఉంటాయి. ఎక్కువ టైం ప్రోగ్రామింగ్ చేయాలి అంటే ఇలాంటి మానిటర్స్ అవసరం. దీనికంటే కూడా ఇంకా కర్వ్డ్ ఉంటాయి. జస్ట్ బెండ్ అయి ఉంటుంది. అది మనకి మెడ తిప్పాల్సిన అవసరం లేకుండా
చూడొచ్చు అనమాట. ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు ఇలాంటి మానిటర్స్‌నే మనం యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ నార్మల్ మానిటరే బొమ్మ కొంచెం సాగదీశాను. ఇలాంటివి దొరుకుతాయి మనకి మార్కెట్‌లో సేమ్ సైజ్‌తో ఇలానే దొరుకుతాయి. నేను సాగదీశాను గానీ రియల్‌గా కూడా వైడ్ స్క్రీన్స్ దొరుకుతాయి. ఓకే. ఇది ప్రింటర్స్ అవుట్‌పుట్ హార్డ్ కాపీ కోసం మనకు అవసరం లేదు. ఓకే. ఇంకా స్కానర్, ఫోటో స్కానింగ్, మైక్, ఆడియోని స్కానింగ్ అండ్ స్పీకర్స్ అవుట్‌పుట్ డివైస్ అది. స్పీకర్ అనేది అవుట్‌పుట్, మైక్ అనేది ఇన్‌పుట్. ఈ రెండిటికి ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. ఆడియోకి పనిచేసేవి. ఇవి ఇమేజెస్. ఇంకా కెమెరాస్ ఉంటాయి. స్టిల్ కెమెరాస్ అండ్ రోలింగ్ కెమెరాస్. రోలింగ్ కెమెరాస్ అంటే వీడియో కెమెరాస్. సో, అవన్నీ కూడా వీడియోకి సంబంధించినవి. అండ్ స్టిల్ కెమెరాస్ ఫోటోకి సంబంధించి లైవ్ ఫోటో తీసుకోవడానికి. సో, ఇలా మనకి ఇవన్నీ ఉన్నాయి. అది హార్డ్‌వేర్ పార్ట్స్ జస్ట్ రఫ్‌గా మీకు పరిచయం చేశాను. ఎవరు ఇంతవరకు చూడకపోతే. ఎందుకంటే మీకు కంపల్సరీగా వాటి గురించి తెలియాలి. చాలా డెప్త్ తెలియాలి. బట్ మనది ఓన్లీ 30 డేస్ కోర్స్ కాబట్టి నేను జస్ట్ ఒక 10 మినిట్స్‌లో ఒక టూర్ అలా చేశాను అంతే. బట్ వాటి గురించి ఇన్ డెప్త్ తెలిస్తేనే మీరు చిప్ ప్రోగ్రామింగ్ గాని ఏదైనా సరే చేయగలుగుతారు. వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? ఏంటి? పోర్ట్స్ అంటే ఏంటి? ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇంటర్నల్‌కెళ్ళాలి ఇంకా. ఓకే. గేట్స్, రిజిస్టర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇలా చాలా ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకుంటేనే చిప్ ప్రోగ్రామింగ్. చిప్ ప్రోగ్రామింగ్ ఎవరు చేస్తారో తెలుసా ఎక్కువగా? ఇంజినీర్స్. ఏ ఇంజినీర్ చేస్తారో తెలుసా? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి గదా! వాళ్ళకి చిప్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకే ఎక్కువగా దాంట్లో జాబ్స్ దొరుకుతాయి. వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అలాంటి వాళ్ళకి. అఫ్‌కోర్స్ ఎలక్ట్రికల్ వాళ్ళకి గూడా ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్‌లో గూడా ఉంటాయి. ఆటోమేషన్ కోసం. ఓకే. అండ్ మిగతా వాళ్ళు చేయకూడదని కాదు. చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ తెలిసుంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు గేట్స్ అని, ఫ్లిప్ ఫ్లాప్స్ అని, రిజిస్టర్స్ అని, కౌంటర్స్ అని ఇలా కొన్ని వర్డ్స్ వాడాను. ఓకే. సీమాస్ అని ఇవన్నీ కూడా వాళ్ళకి ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్. వాటికి సంబంధించిందే ఇదన్నమాట. ఓకే. ఇక సాఫ్ట్‌వేర్‌కొస్తే సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సాఫ్ట్‌వేర్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ కమాండ్స్. కమాండ్ అంటే ఇన్‌స్ట్రక్షన్ టు కంప్యూటర్. సో, మనం నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేస్తాం. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఎందుకు ఉపయోగపడుతుందంటే కంప్యూటర్‌తో మనం వర్క్ చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది ఫైనల్‌గా. ఇది ఎలాంటిదంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరికి చెప్పేది. ఇప్పుడు మీ మదర్ మీకు వర్క్ చెప్తుంటారు. ఏం చెప్పారు? షాప్‌కెళ్ళి రైస్ తీసుకురమ్మన్నారు. ఒక 5 కేజీస్ రైస్ తీసుకురా అన్నారు. అదొక కమాండ్. అదొక కమాండ్. ఓకే. నువ్వెళ్తావు, రైస్ తీసుకొనొస్తావు. వర్క్ కంప్లీట్ అయింది. అంటే కమాండ్ ఇచ్చింది మీ మదర్. నువ్వు వర్క్ చేసావు. అలానే కంప్యూటర్‌కి నువ్వు కమాండ్ ఇస్తావు. అది వర్క్ చేస్తుంది. ఫైల్స్ ఓపెన్ చేయమంటావు. ఓపెన్ చేసి చూపిస్తుంది. 10+20 చేయమంటావు. 30 అని అవుట్‌పుట్ ఇస్తుంది. అంటే నువ్వు కమాండ్ ఇస్తావు. అది అవుట్‌పుట్ ఇస్తుంది. ఓకే. అలా జరుగుతుంటుంది. అది కమాండ్. సో, వెంటనే ఇంటికొచ్చిన తర్వాత ఈసారి మీ అమ్మ ఏం చేసిందంటే పప్పులు తీసుకురా అంది. ఒక 2 కేజీస్ పప్పులు తీసుకురా. కందిపప్పు తీసుకురా అంది. తెచ్చావు. ఈసారి రంగాలు మినపప్పు తీసుకురా. తెచ్చావు. ఈసారి రంగాలు ఇంకోటేదో పప్పు తీసుకురమ్మంది. ఇప్పుడు నువ్వేమంటావు? అన్నీ ఒకసారి చెప్పొచ్చు కదా! అంటావు. ఎందుకలా అన్నావు? టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే. అదే విధంగా మనకి కావాల్సిన పనులన్నీ ఒకేసారి అప్పుడు మీ మదర్ ఏం చేస్తుంది? ఒక పేపర్ తీసుకుందాం టకటక రాసి నెక్స్ట్ టైమ్ రాసేసి ఓకే. ఆహ్, దాని మీద ఒక పేరు పెట్టేసి ఓకే. దానికి షాపింగ్ అనో లేదంటే సంథింగ్ కిరాణా సామాన్లు అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టేసి ఇచ్చేస్తుంది. నువ్వు పోతావు కిరాణా షాప్‌కెళ్తావు అయన్నీ తీసుకుంటావు వచ్చేస్తావు. సింపుల్. తక్కువ టైమ్‌తో అయిపోతుంది పని. గుడ్. ఇప్పుడేం చేసింది తెలుసా మీ మదరు? ఇంటికి రాంగాల్నే ఇంకొక స్లిప్ ఇచ్చింది. ఈసారి వెజిటబుల్స్. ఓకే. తీసుకొచ్చావు. మళ్ళా రాంగాల్నే ఇంకొక స్లిప్ ఇచ్చింది. ఓకే. మళ్ళా తీసుకొచ్చావు. ఇట్లా ఇంకొక స్లిప్ ఇచ్చేసరికి నువ్వేమంటావు? అన్ని స్లిప్‌లు ఒకేసారి ఇవ్వచ్చు కదా! అంటావు. ఓకే. అంటే ఇంకా ఎక్కువైనప్పుడు షాపింగ్ ఓన్లీ సింపుల్ అయితే ఒక ప్రోగ్రామ్‌తో సరిపోతుంది. కానీ ఎక్కువ ఫీచర్స్ అంటే లేదా ఎక్కువ షాపింగ్ చేయాల్సినొచ్చినప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అన్నిటిని కలిపి ఒకేసారి ఇచ్చేస్తే దాన్ని సాఫ్ట్‌వేర్ అంటాం. దాన్ని ఒక ప్రాజెక్ట్ అనొచ్చు. లేదా ఆహ్, అప్ ఒక అప్లికేషన్ అని రకరకాల పేర్లతో. ఓకే. పిలుస్తాం. అంటే సాఫ్ట్‌వేర్‌లో ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్ ఇచ్చిన అన్ని
స్లిప్స్ అన్ని ఒక 10 స్లిప్స్ ఒక చిన్న పౌచ్‌లో పెట్టి, ఆ పౌచ్ మీద షాపింగ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఇచ్చేసింది. అంటే షాపింగ్ సంబంధించిన దాంట్లో ఉన్నయన్ని షాపింగ్ సంబంధించినయే ఉంటాయన్నమాట. రిలేటెడే ఉంటాయి. ఒకదానికి సంబంధించిందే ఉంటాయి. అలానే సాఫ్ట్‌వేర్స్ కూడా రకరకాల సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి మనకు ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఉంది, ఎక్సెల్ ఉంది, టాలీ ఉంది, ఫోటోషాప్ ఉంది, పెయింట్ ఉంది. పెయింట్ ఉంది. అదొక సాఫ్ట్‌వేర్ పెయింట్ అనేది. ఆ పెయింట్‌లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి రిలేటెడ్. పెయింట్‌కి సంబంధించినవే ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ. ఒక్కో ప్రోగ్రామ్‌లో ఒక కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు పెయింటింగ్ ప్రోగ్రామ్స్ అనుకోండి. పెన్ అనేది ఒక ప్రోగ్రామ్. అది సింపుల్ కమాండ్‌తో రాదది. ఒక ప్రోగ్రామ్. పెన్‌తో డ్రాయింగ్ చేయొచ్చు. పెయింటింగ్ చేయొచ్చు. ఇంకోటి బ్రష్ ఉంటుంది. అది ఇంకొక ప్రోగ్రామ్ అది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటితో కలిపి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేశారు. అదే పెయింట్. ఇంకొకటి చూస్తే ఫోటోషాప్. ఇంకొకటి చూస్తే అకౌంట్‌కి సంబంధించిన టాలీ. ఇలా. అంటే ఆ సాఫ్ట్‌వేర్స్‌లో నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఒక్కో ప్రోగ్రామ్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక ఫీచర్. ఒక్కో ప్రోగ్రామ్‌తో ఒక ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. ఆ సాఫ్ట్‌వేర్‌లో. ఆ ప్రోగ్రామ్‌లో ఏముంటాయి? కమాండ్స్ ఉంటాయి. అన్ని కమాండ్స్ ఉంటాయి. కమాండ్స్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్. అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పడం. అంతే. అంటే మన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఏం చేస్తాం? ప్రోగ్రామింగ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిని యూజ్ చేసి సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేస్తాం. సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేస్తాం. అంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. దీన్ని చాలామంది కోడింగ్ అని, అదని, ఇదని అంటుంటారు. ప్రోగ్రామింగ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్స్‌లో ఏముంటాయి? ఆ ప్రోగ్రామ్ అంటే ఒక ఫైల్ తీసుకొని దాంట్లో సమ్ కోడింగ్ చేస్తాం. అంటే సంథింగ్ కొన్ని లైన్స్ కోడ్ రాస్తా ఉంటాం. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పని చేయడానికి ఉంటుంది. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పని చేయడానికి ఉంటుంది. అవన్నీ రాసి సిస్టమ్‌కిస్తాం. అదొక ప్రోగ్రామ్. ఆ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని రన్ చేసి మనకు అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటిని మనము యూజ్ చేసి ఒక సాఫ్ట్‌వేర్‌ని ప్యాక్ చేసి, ఆ సాఫ్ట్‌వేర్ మొత్తాన్ని ఒకేసారి ఇస్తే, ఆ సాఫ్ట్‌వేర్ పని చేసేస్తుంది. అలాంటి సాఫ్ట్‌వేరే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న సాఫ్ట్‌వేర్ కావచ్చు. ఇట్లా. అది సాఫ్ట్‌వేర్ అంటే. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఒకే రకమా? కాదు. రకాలున్నాయి సాఫ్ట్‌వేర్స్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంది. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ ఉంది. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఉంది. అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ అంటే ఏంటి? ఇవన్నీ సాఫ్ట్‌వేర్స్ అండి. మనకి బుక్ డెఫినిషన్ కాకుండా జనరల్‌గా చెప్పాలి అంటే సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌కి అండ్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌తో కలిసి పనిచేసే సాఫ్ట్‌వేర్స్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్. ఓకే. అండ్ యూజర్ పనులు చేసే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. యూజర్‌కి అవసరమైన సాఫ్ట్‌వేర్స్ లేదా యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్‌వేర్స్ అప్లికేషన్స్. యూజర్స్‌కి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్స్ అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్. అంటే యూజర్ పనుల్ని సింప్లిఫై చేయడానికి, ఆటోమేట్ చేయడం కోసం, యూజర్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం కోసం తయారు చేసే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్. బట్ మిషన్ మీద డైరెక్ట్‌గా పనిచేసే సాఫ్ట్‌వేర్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ లేనిది అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ పనిచేయవు. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మీదే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ పనిచేస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏందంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ డైరెక్ట్‌గా హార్డ్‌వేర్ మీద పనిచేయవు. ఓకే. సిస్టమ్ సాఫ్ట్‌వేర్ మీద అప్లికేషన్ సాఫ్ట్‌వేర్స్ డిపెండ్ అయ్యి పనిచేస్తాయి. సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ హార్డ్‌వేర్ మీద పనిచేస్తాయి. ఈ సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ కూడా రకాలున్నాయి. డైరెక్ట్‌గా హార్డ్‌వేర్‌తో ఇంటరాక్ట్ కాగలిగే ఆ కెపాసిటీ ఉండే సాఫ్ట్‌వేర్స్ కొన్నున్నాయి సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్. వాడు మెయిన్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ మనం చెప్పుకునే సి, సి ప్లస్ ప్లస్, పైథాన్ ఇవన్నీ గూడా. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఐ మీన్ ఓఎస్ అంటాం దాన్ని. విండోస్ కావచ్చు, లినక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు ఇలాంటివన్నీ. అండ్ యుటిలిటీస్ ఉన్నాయి. కొన్ని డ్రైవర్స్, స్కానర్స్ అని. ఓకే. ఇవి సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. ఇవి లేనిది మనం కంప్యూటర్‌ని యూజ్ చేయలేం. ఇవి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లేనిది మనం కంప్యూటర్‌ని యూజ్ చేయలేం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేనిది సాఫ్ట్‌వేర్స్‌ని డెవలప్ చేయలేం. ఏదైనా హార్డ్‌వేర్ స్కానింగ్ గాని, సిస్టమ్ స్కానింగ్‌లు గాని, డ్రైవర్స్ గాని అలాంటివి ఏమి లేనిది కొన్ని పనులు చేసుకోలేం. ఓకే. ఇవి ఇంపార్టెంట్ మనకి. సిస్టమ్ సాఫ్ట్‌వేర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌తో మన వర్క్‌ని సింప్లిఫై చేస్తుంది. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్స్, అకౌంటింగ్, డేటాబేసెస్ ఇంకా ఎన్నో. ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఒక్కో రకమైన సాఫ్ట్‌వేర్స్. వర్డ్ ప్రాసెసింగ్‌తో లెటర్స్, డాక్యుమెంట్స్ తయారు చేసుకుంటే, స్ప్రెడ్‌షీట్స్‌తో టేబుల్స్, చార్ట్‌లు తయారు చేసుకుంటే, అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్స్‌తో అకౌంటింగ్ చేసుకుంటే, డేటాబేస్‌తో లార్జ్ డేటాని స్టోర్ చేసుకోగలిగితే, ఇంకా యానిమేషన్స్ అండ్ మల్టీమీడియా సాఫ్ట్‌వేర్స్‌తో గ్రాఫిక్స్ డిజైనింగ్ ఇవన్నీ చేయగలిగితే,
ఈజీగా, సింపుల్గా ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. వీటిని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ లేకుండా అప్లికేషన్ సాఫ్ట్వేర్ పనిచేయదు. అంటే మన మిషన్‌లో ఓఎస్ ఉండాలి కంపల్సరీగా. ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అది ఉండాలి. అది ఉంటేనే మనం కంప్యూటర్‌ని యూజ్ చేయగలం. ఓకే. ఆ వర్క్‌ని సింప్లిఫై చేయాలి అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ సపోర్టింగ్‌గా పనికొస్తుంది. ఓకే. గుడ్. ఇక్కడ మీకు చిన్న డయాగ్రామ్ చూపిస్తే ఇది హార్డ్‌వేర్ అనుకుంటే అంటే మిషన్ మనం ఇంతకుముందు చెప్తున్న కంప్యూటర్ పార్ట్స్ అన్నీ ఉంటే ఇది హార్డ్‌వేర్ అనుకుంటే, మనం యూజర్ అనుకుంటే, యూజర్ ఈ హార్డ్‌వేర్‌తో యూజ్ చేసి నేను పనులు చేయించుకోవాలి అంటే మధ్యలో ఇన్ని లేయర్స్ ఉండి పనిచేస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా ఓఎస్. ఓఎస్ ఈస్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్‌వేర్. ఓఎస్ అంటే విండోస్ 10 కావచ్చు, 11 కావచ్చు, 7 కావచ్చు, యూనిక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఓఎస్ లేనిది కంప్యూటర్ యూజర్ హార్డ్‌వేర్‌తో పని చేయించుకోలేడు. ఓఎస్ కంపల్సరీ. ఓకే. ఈ ఓఎస్ ఆ విధంగా ఎలా పనిచేయగలుగుతుంది అంటే, ఆ ఓఎస్‌కి డ్రైవర్స్ అనేవి ఉంటాయి. ఆరెంజ్ కలర్ డ్రైవర్స్‌తో హార్డ్‌వేర్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అంటే డెస్క్‌టాప్ స్టార్ట్ మెనూ ఇవన్నీ ఉంటాయి కదా! లేదా కమాండ్ ప్రాంప్ట్ సియూఐ ఆర్ జియూఐ అంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా గాని యూజర్ ఓఎస్‌తో కమ్యూనికేట్ అవుతాడు. లేదా డెస్క్‌టాప్ ద్వారా గాని స్టార్ట్ మెనూ ఇవన్నీ ఉంటాయి కదా! దాంతో గాని యూజర్ ఓఎస్‌తో కమ్యూనికేట్ అవుతాడు. గుడ్. బావుంది. కానీ అదే యూజర్ ఆ కంప్యూటర్‌ని ఇంకా బాగా యూజ్ చేసుకోవాలి అంటే ఈ బ్లాక్ కలర్ లేయర్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ డైరెక్ట్‌గా హార్డ్‌వేర్ మీద పనిచేయదు. ఓఎస్ ఉండాలి. ఓఎస్ ఉంటేనే అప్లికేషన్ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్‌లో యూజర్‌కి ఏంటి అడ్వాంటేజ్ అంటే చాలా ఫాస్ట్‌గా పనిచేసుకోవచ్చు. అందరూ అసలు కంప్యూటర్ గురించి తెలియని వాళ్ళు కూడా కంప్యూటర్‌ని వాడుకోవచ్చు. కంప్యూటర్ గురించి ఎక్కువగా తెలియని వాళ్ళు కూడా కంప్యూటర్‌ని వాడుకోవాలి అంటే అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఈజీగా వాడుకోవడానికి. ఇది సింపుల్‌గా మీకు అర్థం అవ్వడం కోసం కంప్యూటర్ బేసిక్స్ వెరీ బేసిక్స్ మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో లేదా ఒక 20 మినిట్స్‌లో చెప్పడం జరిగింది. చాలు ఈ రోజుకి. జస్ట్ ఈరోజు చాలా వెరీ బేసిక్ థింగ్స్ డిస్కస్ చేసుకున్నాం. టుమారో మన సి లాంగ్వేజ్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా మాట్లాడుకొని సి సాఫ్ట్వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? సి ప్రోగ్రామింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? సి ప్రోగ్రామ్‌ని ఎలా రన్ చేయాలి? ఇవన్నీ తెలుసుకుందాం రేపు నీట్‌గా. ఓకే. సో, ఫస్ట్ టైమ్ అసలు ఏం తెలియని వాళ్ళకి కూడా. ఇప్పుడు మీకు ఈరోజు కొన్ని విషయాలు తెలిసినాయి. నంబర్ 1 అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు? దాంట్లో భాగంగా సి లాంగ్వేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంకా రేపు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం టుమారో. ఓకే. సో, నంబర్ 2 ఈ కంప్యూటర్ వెరీ బేసిక్స్ ఇలాంటివన్నీ తెలుసుకున్నాం. అండ్ ఇంకా కొన్ని జనరల్ థింగ్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్ చాలు ఈరోజు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు.